నమస్కారం. ఈరోజు నేను చూసిన కొరియన్ కనకరాజు సినిమా ఎలా ఉందో ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. హారర్, కామెడీ, యాక్షన్ అంశాలను కలిపి తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటినుంచే మంచి అంచనాలను సృష్టించింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ లుక్, కథలోని కొత్త నేపథ్యం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథలోకి తీసుకెళ్లే విధానం బాగానే అనిపించింది. మొదటి భాగంలో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో చాలా సన్నివేశాలు సరదాగా సాగుతాయి. ముఖ్యంగా సత్య కనిపించే ప్రతి సన్నివేశం థియేటర్లో మంచి నవ్వులు పంచుతుంది. వరుణ్ తేజ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఎనర్జీ బాగుంది. సినిమాలో కనిపించే లొకేషన్లు, కెమెరా వర్క్, విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. థమన్ అందించిన నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా మార్చింది. హారర్ అంశాలను ఎక్కువగా భయపెట్టేలా కాకుండా వినోదానికి అనుగుణంగా చూపించే ప్రయత్నం చేశాడు. అందుకే మొదటి భాగం చాలా వరకు ప్రేక్షకులను బోర్ కొట్టకుండా ముందుకు తీసుకెళ్తుంది. అయితే కథలో ఇంకా కొంత కొత్తదనం ఉంటే మరింత బాగుండేదనే భావన కూడా కలుగుతుంది. ఇక రెండో భాగంలో కథ మరింత సీరియస్గా మారుతుంది. హారర్ అంశాలతో పాటు యాక్షన్కు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని ట్విస్టులు ఆసక్తిని కలిగించినప్పటికీ కొన్ని చోట్ల కథనం కొంచెం నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. అయినప్పటికీ కామెడీ ట్రాక్ మళ్లీ సినిమాను గ్యాడీలోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా సత్య నటన ప్రేక్షకులను చివరి వరకు ఎంటర్టైన్ చేస్తుంది. క్లైమాక్స్ను భారీ స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు. అయితే అది అందరికీ ఒకే స్థాయిలో నచ్చకపోవచ్చు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి ఫ్రేమ్ కూడా రిచ్గా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం యాక్షన్, హారర్ సన్నివేశాలకు మంచి బలం ఇచ్చింది. నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొరియన్ కనకరాజు ఒక కమర్షియల్ హారర్ కామెడీ ఎంటర్టైనర్. కొత్త తరహా కథలతో పాటు కామెడీ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఒకసారి చూడదగ్గ ఎంపిక అనిపించింది. అయితే పూర్తిగా కొత్త అనుభూతి లేదా బలమైన కథను ఆశించి వెళ్తే అంచనాలను కొంచెం తగ్గించుకోవడం మంచిది. నా దృష్టిలో ఈ సినిమాకు 5కు 3.5 మార్కులు ఇవ్వచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.